జీవితం చాలా చిన్నది. అర్థం చేసుకుంటే మన జీవితం మనం ఎలా ఏంటి అనేది ఎవరి సపోర్టు, ఎవరి సహాయం మనకు అక్కర్లేదు. ఎట్లా ఏంటి అనేది మనంతటికి మనం సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, సొంతంగా చేస్తే ఎవరి చెప్పుడు మాటలు కూడా మనం వినము. మన లైఫ్‌ని రిస్క్‌లో పెట్టుకోము. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మన కోసం, జీవితం కోసం. జీవితంలో ఒక చిన్న చెట్టే ఉందనుకోండి. అది కనిగ చెట్టు కావచ్చు, వేప చెట్టు కావచ్చు, ఎక్సెట్రా ఏదైనా ఒక చెట్టు. ఆ చెట్టుకి ఆ చెట్టు మీద ఎన్నో పురుగులు, పక్షులు, ఒక్కోసారి పాములు, రకరకాల చెట్లు ఎక్కుతుంటాయి. ఎగ్జాంపుల్ మనం మనుషులు కూడా చెట్ల మీదకి ఎక్కి పిల్లలను, పెద్దవాళ్ళను ఆడుకుంటుంటారు. కొమ్మలు పెరిగాయని కట్ చేస్తూ ఉంటారు. సో మన జీవితం కూడా ఎన్నో రకరకాల సమస్యలు వస్తుంటాయి. అన్నిటిని తట్టుకోవాలి. ఎలా అంటే చెట్టులాగా. చెట్టుకి ఆకు వస్తుంటది, రాలిపోతుంటది, ఎగిరిస్తుంటది, పువ్వు పూస్తుంటది, కాయలు కాస్తుంటాయి, మళ్ళీ రాలిపోతుంటాయి. ఇంకా కొమ్మలు పెరిగాయని పక్కలమ్మటి కట్ చేస్తూ ఉంటాం, నరికేస్తూ ఉంటాం కొమ్మల్ని. రకరకాలుగా జరుగుతున్న చెట్టు మాత్రం మళ్ళీ మళ్ళీ సిగిరిస్తూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. లైక్ మన జీవితంలో కూడా ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, రకరకాల సమస్యలు వచ్చినా ధైర్యంగా నిలబడి ఎవ్వరికి సలహాలు తీసుకోకుండా నీకొచ్చిన కష్టాన్ని నువ్వే పరిష్కరించుకొని ముందుకు వెళ్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా నువ్వే హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలవు. అంతేగాని ఇంకొకరి సలహా తీసుకొని, ఇంకొకరి మాటలు విని, అందులో నిజమెంతో నీకు మంచి అంత చెప్తున్నారో, చెడు అంత చెప్తున్నారో అర్థం కాకుండా అందులో దూకి అందులో ప్రాబ్లమ్ని ఫేస్ చేసి వాళ్ళు చెప్పిన మాటలు విని ఇంత అవసరమా? జీవితం నీది. నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు. నీకు నచ్చినట్టు నువ్వు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయి. ఎదుటి వాళ్ళ మాటలు విని చెడిపోవద్దు. నమ్మకం అనే పేరుతోటి ఎవరి దగ్గర మోసపోవద్దు. ఎవరికి ఎవరు ఒక తల్లిదండ్రులు తప్పక అందరినీ ఎవ్వరు నమ్మకూడదు. నీకు నచ్చినట్టు లైఫ్ నువ్వే బ్రతుకు. ఆల్ ది బెస్ట్ యువర్ లైఫ్. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొకటి, దయచేసి వీడియో నచ్చితే కనుక లైక్తో పాటు ఒక సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.